నమస్తే. సుశ్రుత మహర్షి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నాకు తెలిసి మీరు అతన్ని పురాతన ప్లాస్టిక్ సర్జన్ అని తెలిసి ఉండాలి. కానీ మనం అది అనుకున్నట్లయితే చాలా తక్కువగా అనుకున్నట్లు. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం ఔషధ ప్రపంచం సర్జరీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ కాశీలో కూర్చున్న ఈ వ్యక్తి శరీర అనాటమీ ఎలా పనిచేస్తుందో కనుగొన్నాడు. అనేక శస్త్రచికిత్సా పరికరాలను కనిపెట్టాడు. దాంతో వేలాది మంది ప్రాణాలను కాపాడాడు. ఇతను ప్లాస్టిక్ సర్జన్ అనడం కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవడానికి అర్హుడని మనం ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే మరి ఇతను ఉపయోగించిన సాంకేతికతలు ఏమిటి? అతని దాన్ని ఎలా గుర్తించాడు? ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. సుమారు 2600 సంవత్సరాల క్రితం మన పుణ్యభూమి కాశీ వైద్య ప్రపంచాన్ని మార్చబోతున్న వ్యక్తిని చూసింది. మరి అతన్ని అలా చేసింది ఏమిటి? అంటే శస్త్రచికిత్స యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి అతన్ని ప్రేరేపించింది ఏమిటి? యుద్ధాలు మరియు రక్తపాతాలు సాధారణ విషయంగా ఉన్న సమయం అది. గాయపడిన సైనికులను చూసినప్పుడు అతడు తన స్ఫూర్తిని పొందాడు. ఇప్పుడున్న వైద్యులు మృతదేహంపై వారి సర్జరీని అభ్యసిస్తారు. అలాగే సుశ్రుతుడు మానవ శరీరం యొక్క శరీర నిర్మాణాన్ని విశ్లేషించడానికి మృతదేహాలను ఉపయోగించాడు. అతడు మృతదేహాన్ని నీటిలో ఉంచి కుళ్ళిపోయేలా చేస్తాడు. ఇంకా సమయం గడిచే కొద్దీ అతను పొరల వారీగా మానవ శరీర నిర్మాణాన్ని విడదీసి అధ్యయనం చేసేవాడు. ఒక సర్జన్ పుస్తకాల నుండి మాత్రమే కాకుండా ఆచరణాత్మక అనుభవం నుండి కూడా నేర్చుకోవాలని అతడు ఖచ్చితంగా చెప్పాడు. అవసరాలకు అనుగుణంగా పక్షి ముక్కులు మరియు జంతువుల దవడల ఆకారాల ఆధారంగా 121 శస్త్రచికిత్సా పరికరాలను స్వయంగా రూపొందించాడు. సుశ్రుతుడు శస్త్రచికిత్స విధానాన్ని 3 దశలుగా విభజించాడు. మొదటిది శస్త్రచికిత్సకు ముందు తయారీ, రెండవది ఆపరేషన్, మూడవది శస్త్రచికిత్స తర్వాత సంరక్షణ. ఇందులో రోగిని వైద్యులు ఉపయోగించే ఉపకరణాలు అంటే టూల్స్ మరియు శస్త్రచికిత్స గదిని ఎలా సిద్ధం చేయడం కూడా ఉంది. ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఇంకా నొప్పి ఉపశమనం కోసం మద్యం కూడా ఉపయోగించబడింది. ఇంకా అనిస్థీషియా, క్రిమి సంహారక మందు మరియు స్టెరాయిడ్స్ విధానాలు కూడా సుశ్రుత ఉపయోగించారు. అతను 14 రకాల బ్యాండేజీలను కూడా వివరించాడు. ఇంకా అంటువ్యాధులను నివారించడానికి, కుట్టువేయడానికి ముందు గాయాన్ని శుభ్రం చేయడం యొక్క ప్రాముఖ్యతను వివరంగా చెప్పాడు. మీకు రామాయణంలో శూర్పణఖ కథ గుర్తుందా? ఆమె ముక్కును లక్ష్మణుడు కత్తిరించినప్పుడు రావణుడి వైద్యుడు ఆమె ముక్కును పునర్నిర్మించాడు. కానీ మనమందరం దానిని పురాణ గాథగా విస్మరించాము. కానీ సుశ్రుతుడు తన సుశ్రుత సంగీత గ్రంథంలో ఇప్పుడున్న ప్లాస్టిక్ సర్జరీ అని పేరు పెట్టబడిన సాంకేతికతను వివరిస్తుంది. కానీ తేడా ఏమిటంటే అతను దానికోసం ఎటువంటి ప్లాస్టిక్ ను ఉపయోగించలేదు. బదులుగా అతడు చెంప, ఉదరం, నుదురు మరియు తొడ నుండి ప్రత్యక్ష మాంసాన్ని ఉపయోగించాడు. దగ్గరలో ఉన్న చర్మాన్ని ఉపయోగించి ముక్కు మరియు చెవులను ఎలా రిపేర్ చేయాలో అతను స్పష్టంగా వివరించాడు. ఇంగ్లాండ్లో రైనోప్లాస్టీపై మొదటి కథనం. రైనోప్లాస్టీ అంటే ముక్కుపై సర్జరీ 1794లో కనిపించింది. ఇది బ్రిటిష్ సర్జన్ కోహిలీ లియో లూకాస్ దీని గురించి రాసినప్పుడు ఈ పద్ధతి ఇప్పటికే భారతదేశంలో ప్రసిద్ధి చెందిందని మరియు బ్రిటిష్ వారికి తెలియదని కూడా అతను పేర్కొన్నాడు. కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ, ముఖ్యంగా రైనోప్లాస్టీ, భారతదేశంలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. సుశ్రుతుడు దీనికోసం ఒక వివరాత్మక విధానాన్ని వివరించాడు. సుశ్రుతుడు చేసే శస్త్రచికిత్సలు చాలా అసాధారణమైనవి, కానీ ప్రభావవంతమైన పద్ధతులు ఉపయోగించేవారు. ఉదాహరణకు పేగుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు నల్లటి గండు చీమలను ఉపయోగించి పేగుల 2 చివరలను ఒకే చోట చేర్చి వాటి గోళ్లతో గట్టిగా పట్టుకునేలా చేసేవారు. అప్పుడు చీమల శరీరాలు, వాటి తలలు గట్టిగా దాడి చేయబడ్డాయి. తర్వాత పేగులను సున్నితంగా తిరిగి వాటి స్థానంలో ఉంచారు. ఇది మనకు క్రూరంగా అనిపించినప్పటికీ ఆ సమయంలో ఇది ఒక విజయవంతమైన పద్ధతి. ఇంకా చీమలే కాదు, మోకాళ్ల నొప్పులకు, కణితలు, ఇంకా ఇలాంటి వ్యాధులకు చికిత్స చేయడానికి జలగలను కూడా ఉపయోగించాడు. సర్జరీ అవసరం లేదు అన్నప్పుడు ఈ జలగలను ఉపయోగించేవారు. ఇంకా అతను ఎలాంటి జలగలను ఉపయోగించాలో వివరించాడు. సుశ్రుతుని ప్రకారం 12 రకాల జలగలు ఉన్నాయి, కానీ అతను వైద్య ప్రయోజనాల కోసం 6 రకాలను మాత్రమే ఉపయోగించమని వివరించాడు. జలగలను ఎలా పట్టుకోవాలో, వాటిని ఎక్కడ ఉంచాలో, ఇంకా వాటికి ఆహారం ఎలా ఇవ్వాలో కూడా వివరించాడు. ఈ ఆధునిక వైద్యంలో అంటే ఇప్పుడున్న వైద్యంలో కూడా కొన్ని వైద్య విధానాలలో జలగలను ఉపయోగిస్తున్నారని నేను చెప్తే మీరు నమ్ముతారా? యునైటెడ్ స్టేట్స్లోని నేషనల్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్దిష్ట వైద్య పరిస్థితుల కోసం జలగలను వైద్య పరికరంగా ఉపయోగించడాన్ని ఆమోదించింది. సుశ్రుతుడు తన జ్ఞానాన్ని సుశ్రుత సంహిత అనే సంస్కృత గ్రంథ రూపంలో వివరంగా రాశాడు. ఇది ఆయుర్వేదం యొక్క 3 ప్రధాన భాగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే కాదు,
ఇతను బ్రెయిన్ సర్జరీ, మూత్రపిండాల్లో రాళ్లు తొలగించడం, సిజేరియన్, పేగుల్లో అడ్డంకులు తొలగించడం, ఇలా లిస్టు చాలానే ఉంది. సుశ్రుతుడు దాదాపు 300 శస్త్రచికిత్సలను కనుగొన్నాడు. దాదాపు 2600 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి తన సొంత సాధనాలను కనిపెట్టి శరీర నిర్మాణ శాస్త్రాన్ని స్వయంగా విశ్లేషించి శస్త్రచికిత్స చేసే ఒక కళను వందలాది మందికి నేర్పించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంఘాలు ఆయన్ను శస్త్రచికిత్స పితామహునిగా గుర్తించాయి. అతని కాలం శస్త్రచికిత్స యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడింది. సుశ్రుత మహర్షి విగ్రహం ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్లో ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఒక విషయం, చైనీస్ రికార్డుల ప్రకారం కంటి శుక్లాల శస్త్రచికిత్స అంటే ఐ సర్జరీ భారతదేశం నుండి మాత్రమే చైనాకు పరిచయమైందని గుర్తుంచుకోండి.